ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్. ఈరోజు మనం ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లం నిద్రమత్తులో కాళ్ళ పిక్కలు పట్టుకోవడం అనేది మనం జనరల్గా చాలామంది చూస్తూ ఉంటాం. యూజువల్గా నిద్రలో వాళ్ళు డ్రీమ్స్లో ఉండటం వల్ల కానీ లేకపోతే సడన్గా డ్రీమ్లో నుంచి బయట వచ్చినప్పుడు జర్క్ రావడం కానీ అవుతుంటుంది. అలా మనం తీసుకునే సిచ్యువేషన్ని బట్టి పిక్కలు మజిల్స్ క్యాప్ చేయడం అనేది ఉంటుంది. కాఫ్ మజిల్స్ అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మజిల్స్ ఇన్ ద బాడీ. ఆ కాఫ్ మజిల్స్ వలనే కింది మనకు వాకింగ్ కానీ రన్నింగ్ కానీ మన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ పవర్ఫుల్ యాక్టివిటీస్ కానీ చేయగలుగుతాం. ఈ గ్యాస్ట్రోనీమియస్ అనే మజిల్స్ యొక్క పంపింగ్ యాక్షన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే అది రెండో గుండెగా పనిచేస్తూ కింది నుంచి రక్తాన్ని పైకి పంపించే ఒక పంప్ లాగా కూడా ఈ కాఫ్ మజిల్స్ పనిచేస్తాయి. సో యూజువల్గా కాఫ్ మజిల్స్ పట్టుకోవడము, కాఫ్ మజిల్స్ నొప్పి రావడం అనేది ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం సైకలాజికల్ స్ట్రెస్ అయినప్పుడు మజిల్స్లలో కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు కానీ లేకపోతే సైకలాజికల్గా స్ట్రెయిన్ అయినప్పుడు మనము ఈ యొక్క మజిల్స్ క్యాచ్ అవడం, అంతేకాకుండా మనకు కాల్షియం డెఫిషియన్సీలో కూడా మనకు విటమిన్ డి డెఫిషియన్సీలో కూడా మజిల్ వీక్నెస్ వచ్చేసి నరాలు పట్టుకోవడం, అంతేకాకుండా సడన్గా ఇన్వాలంటరీ స్టిమ్యులేషన్ జరగటం వల్ల కూడా మజిల్ కాంట్రాక్చర్ వచ్చినప్పుడు అది సడన్గా మజిల్ క్యాచ్ అవడం, అంతేకాకుండా మనం సడన్గా ఎగిరి దుంకినా కూడా మనము హీల్కు ఉండే క్యాల్కేనియం టెండన్ సడన్ స్ట్రెయిన్ అయినప్పుడు కాఫ్ మజిల్స్ పట్టుకోవడం లాంటివి చూస్తూ ఉంటాం. సో ఏది ఏమైనా యూజువల్గా సడన్ క్యాచ్ ఇన్ ద మజిల్ అన్నది మనకు టెంపరీగా వచ్చిపోయే ప్రాబ్లం కాబట్టి కంగారు పడకుండా మనం ఎప్పుడైతే సడన్ మజిల్ క్యాచ్ కానీ నొప్పి వస్తుందో దాన్ని ఇమ్మీడియట్లీ కేర్ తీసుకోవాల్సిందంటే దానికి కావాల్సిన కొంత రిలాక్సేషన్ ఇవ్వాలి. ఐస్ ప్యాక్స్ పెట్టేసి రిలాక్స్ చేసే విధంగా చూడాలి. అంతేకాకుండా స్మూత్గా స్లైట్గా మజిల్ మసాజ్ చేసినా కూడా ఆ యొక్క మజిల్ పెయిన్ నుంచి మనకు స్పాజం నుంచి రికవర్ అవుతుంది. సో మజిల్ క్యాచ్ని మేము స్పాజం అంటామండి. ఇది టెంపరీగానే ఉంటుంది. దాంతోపాటు మనం యూజువల్గా రిపీటెడ్గా ఈ మజిల్ క్యాచ్ వస్తుందంటే దాని అర్థం మనకు కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాడీలో మినరల్స్ తక్కువ ఉన్నాయా, లేకపోతే కాల్షియం కానీ తక్కువ ఉందా, లేకపోతే విటమిన్ డి తక్కువ ఉందా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలాంటి మనకు బాడీలో ఉండే న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ వలన కూడా ఇలాంటి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటిని రికవరీ చేసుకునే విధంగా ఏదైతే మినరల్స్ కానీ కాల్షియం కానీ లేకపోతే విటమిన్ డి తక్కువ ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. యూజువల్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో మనం ముందే వార్మప్ ఎక్సర్సైజెస్ చేసి మజిల్స్ని బాగా ప్రిపేర్ చేసిన తర్వాత మెయిన్ స్పోర్ట్ యాక్టివిటీ చేసే విధంగా ఉండాలి. సడన్గా మనం ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ చేసినా కానీ అన్టువర్డ్ సడన్ జర్క్ వచ్చినా కానీ మజిల్ క్యాచ్ అయ్యి అది కొంతసేపటి వరకు సివియర్ పెయిన్ తీసుకొస్తుంది. కాబట్టి అలాంటి విపత్తు రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. కాఫ్ మజిల్ క్యాచ్ అనేది నిద్రలో వచ్చినా లేకపోతే ఇతరత్ర టైంలో వచ్చినా కూడా దానికి పెద్దగా వరి అవ్వాల్సిన ప్రాబ్లం లేదు. దానికి అనుగుణంగా మనం బేసిక్ టెస్టులు చేయించుకొని అది కంటిన్యూస్ క్రోనిక్ మజిల్ క్యాచ్ ఆర్ మజిల్ పెయిన్ ఉంటే దాన్ని మనం బయాప్సీ తీసుకోవడము, లేకపోతే మజిల్ వీక్నెస్ అవడం, డిస్ట్రోపీ కానీ అట్రోపీ కానీ అవడం, మజిల్ యొక్క బయాప్సీ తీసుకొని టెస్ట్ పంపించడం, ఏమైనా డిస్ట్రోపీ ఉందా, మయోపతి ఉందా అనేది చూసుకోవాలి. అంతేకాకుండా ఇంకేదైనా మజిల్ ట్యూమర్స్ ఉన్నాయా లేకపోతే ఇంకైతే ఇతరత్ర నర్వ్ ట్యూమర్స్ ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవడానికి ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ చేసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ మజిల్ క్యాచ్ను మనం రికవరీ చేసుకోవచ్చు.